శ్రీ గురుభ్యో నమః. 12 నెలలు నిండిన ఒక సంవత్సరం పాప సీతామాత ఏ సంకోచం లేకుండానండి అరణ్యంలో, కుటీరంలో ఉంది కదండీ! అక్కడ ఒక ఋషుల ఆశ్రమంలో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయి, అక్కడ గాయపడి చెట్టు చాటున దాగి ఉన్న ఒక చిన్న జంతువులుంటాయండి. ఆ జంతువుని తన చేతిలోకి తీసుకుంటుంది. తరువాత ఆమె చుట్టూ చూసి చేతిలో జంతువుతో మళ్ళీ తిరిగి ఆశ్రమానికి వచ్చేస్తుంది. ఆమె అసలా ఆశ్రమానికి వెళ్ళేటప్పటికి నడవడమే రాదు. ఆ రోజు రాత్రే ఆమె నడుచుకుంటూ వెళ్ళి జనక మహారాజు, ఆ ఋషి ఎక్కడైతే ధ్యానం చేస్తున్నారో అక్కడికి వెళ్లి కూర్చుంటుందండి. అంతా సవ్యంగానే ఉంది అని జనక మహారాజు చెప్పాక మీనాక్షికి కొంచెం ఊరట కలుగుతుంది గదా! ఆ రాత్రి నుంచి సీత ప్రతి చోటకు నడిచేసిందండి ఇంక. తాను ఊరికే కూర్చోకుండా అలా నడవగలిగే సామర్థ్యం ఉంది గదా! ఆ సామర్థ్యానికి ఆమె ఎంతో మురిసిపోయిందండి. వీళ్ళు పరిచారికలు, మీనాక్షి వాళ్ళు గుర్తించే లోపే నడక మొదలుపెట్టేది. అంటే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోయేది. అతను కనిపెట్టి ఉండడం వీళ్ళకి చాలా కష్టంగా ఉండేది. ఆవిడ చూపు ఎప్పుడూనండి ఆశ్రమ ద్వారం వైపే ఉండేది. ఒకరోజు ఆమె అక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఉంది అని మీనాక్షి తెలుసుకుంటుంది. కాతే వీళ్ళు తిరిగి వెళ్తామనగా సీతామాత ఏం చేస్తుందంటే మీనాక్షి కన్ను గప్పి తెరిచి ఉన్న ద్వారం వైపు వెళ్ళిపోతుందండి. తన వెనక మీనాక్షి పరిగెత్తిపోతుంటే జనక మహారాజు ఆపి ఆమెని తెలుసుకొని ఆమె ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం స్పష్టంగా ఉంది. అందుకే గత కొద్ది రోజులుగా ఆమె ఆ వైపే చూస్తుంది అని జనక మహారాజు చెప్తారండి. ఇంకా ఆయన తపస్వి, రాజర్షి ఆయనకి తెలియని విషయం ఏముందండి కాలజ్ఞానులు. ఆ ప్రభు నేను ఆమెను అనుసరించవద్దా అని మీనాక్షి అడిగితే ఆయన తల ఊపి వెళ్ళు కానీ కొంత దూరంలో మాత్రమే ఉండి ఆమెకు కావాల్సింది చెయ్యి అంటారు. పురుషుని పిలిచి మీనాక్షి వీళ్ళిద్దరూ కూడా సీతామాత వెనకాల వెళ్తే తనకెక్కడికి వెళ్తుందో సీతకి స్పష్టంగా తెలిసినట్లే ఉంటుందండి. ఏ సంకోచం లేకుండా చక్కగా వెళ్ళి ఆ యొక్క జంతువుని తన చేతిలో పట్టుకొని ఆశ్రమానికి తిరిగి వచ్చేసి ఆమె ఆ జంతువుని వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్న తన తండ్రైన జనక మహారాజుకి ఇచ్చి ఏడవటం మొదలుపెడుతుందండి. మహారాజుకి ఏమి చెప్పకపోయినా వెంటనే అంతా అర్థమైపోతుంది. ఈ చిన్న జంతువుకి మనం సహాయం చేద్దామని ఆయన ఆమెకి చాలా ప్రేమతో చెప్తారు. కంటి నిండా అలా ఇంకా కన్నీళ్లు కారుతూ ఉండగా ఆమె తల పట్టుకుంటుంది. ఎందుకంటారు? ఏం జరుగుతుందో ఆవిడకి తెలుస్తుందంటారు ఆ వయసులోనే. ఆ సందడి విని అనేక మంది ఆశ్రమవాసులు ఏం జరిగిందో అనుకుంటూ అక్కడికొచ్చేస్తారు. ఆ జంతువుకి చిన్న పక్క ఏర్పాటు చేసి, దానికి విరిగిన కాలుకి కట్టు గూడా కడతారు. అయితే ఆ రాత్రి ఆ చిన్న జంతువు చనిపోతుంది. ఆ తరువాత సీత మౌనంగా ఉండిపోతుందండి. చూడండి ఇక్కడ ప్రకృతి పట్ల ఆమెకున్న ప్రేమ ఆ చిన్న వయసు నుండే మనకి తెలియచేస్తున్నారండి. ఆ ద్వారం పట్ల గాని, అలాగే ఆశ్రమం దాటి వెళ్ళడం పట్ల గాని ఆమె ఇంక ఏమాత్రం గూడా ఆసక్తి చూపించదు. ఇంకా తన తండ్రి పక్కనే కూర్చుంటుంది. ఇంక బయలుదేరే సమయం వచ్చింది అని వాళ్ళ తండ్రికి అర్థమైపోతుందండి. వీళ్ళు వెళ్ళి ఒక వారం అయితుంది. తర్వాత తిరిగి రాజ్యానికొచ్చేస్తారు. సునైన మాత వీళ్ళని చూడగానే ఒక సంవత్సరం అయినట్లుంది అనిపిస్తదండి. ఎందుకంటే సీత చాలా పెరిగింది. అంతేకాకుండా ఇప్పుడు నడుస్తుంది కూడానండి. అంతేగాక ఆ చిన్న జంతువులతో అనుభవం ఉంది గదా! ఆ అనుభవం ఆమెపై చాలా పెద్ద ప్రభావమే చూపించినట్లయింది. ఆమె వెళ్ళేటప్పుడు ఒక శిశువులా వెళ్ళింది కానీ, తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఒక బాలికలా వచ్చిందండి. వయసు 12 నెలల నిండిన ఒక చిన్న పాపే అయినా రావడం మాత్రం ఒక బాలికలా వచ్చింది. జనక మహారాజు ఇప్పుడు ఋషులను దర్శించటానికి వెళ్ళినప్పుడు చాలా సార్లు సీతను గూడా తీసుకువెళ్తూ ఉంటున్నారు. ఆయన ఎప్పుడూ కూడా కొంతమంది పరిచారకులను గూడా తీసుకువెళ్ళేవారండి. ఎందుకంటే సీతకి వాళ్ళ అవసరం ఉంటుంది కాబట్టి. కానీ వారితో వెళ్ళే అవకాశం మీనాక్షికి చాలా అరుదుగా దొరికేది. తిరిగి రాగానే ఆ పరిచారకులు ఎవరైతే వెళ్ళాలో వారందరూ కూడా ఆశ్రమంలోని శిష్యులతో కానీ, దగ్గరలోని అడవిలో జంతువులతో కానీ, సీత ఎటువంటి సహవాసం చేసింది, అంటే ఎటువంటి సాహసం చేసేదో వాటి గురించి కథలు కథలుగా చెప్పేవారు. ఆహ్, మీనాక్షి వాళ్ళు వింటున్నప్పుడు వీళ్ళే అక్కడ ఉన్నాము అన్నట్లు భావించేటట్లుగా వర్ణించి చెప్పడం వల్ల వీళ్ళకి కూడా అక్కడికి వెళ్ళిన అనుభూతి దొరికేదనమాట. అటువంటి సందర్భాల్లో వీళ్ళు పనులు పూర్తి చేసుకొని వంటశాల దగ్గర చేరేవాళ్ళండి అందరూ కూడా. అక్కడే
ప్రయాణంలో వాళ్ళతో వెళ్ళిన వాళ్ళెవరైతే ఉన్నారో, ఆ పరిచారకులందరూ కూడా సీతామాత గురించిన కథలు చెప్పేవారండి. వీళ్ళంతా మా స్వంతమే అయినట్లు ఎంతో ఆనందంగా నవ్వుకునేవాళ్ళనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత జనక మహారాజు సీతామాతని మొట్టమొదటిసారికి ఏ అయితే ఆశ్రమానికి తీసుకువెళ్లారో, ఆ ఆశ్రమానికి తీసుకువెళ్తున్నానని చెప్తారండి. ఆమె వెళ్ళటానికి ఎంతో ఆతృతతో ఉంటుంది. నన్ను గూడా తమతో రమ్మంటారు అని నేను ఊహించకపోవడం వల్ల సునైనా మాత నన్ను గూడా వెళ్ళమన్నట్లు చాలా ఆశ్చర్యపోయాను. ఎవరు మీనాక్షిని పిలుస్తారని మీనాక్షి అనుకోదండి. కానీ సునైనా మాత చెప్పుద్ది. "మీనాక్షి నువ్వు గూడా సీతామాతతో వెళ్ళని." అప్పుడు ఆశ్చర్యపోతుంది. వీళ్ళక్కడికి చేరిన వెంటనే సీత అడవిలోకి తాను గాయపడిన జంతువుని చూసిన చోటికి వెళ్దాము అని మొట్టమొదటిగా అడుగుతుందండి. "నీకది జ్ఞాపకం ఉందా?" అని జనక మహారాజు చాలా ఆశ్చర్యంగా అడుగుతారండి. అలాగే ఆ యొక్క ఋషి కూడా ఆమె తలూపి నేను నిద్రపోతున్నప్పుడు ఆ గాయపడిన జంతువుని చూశాను. అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళాలో ఆ విధంగా నాకు తెలిసింది అని చెప్తుంది. నువ్వు అడవిలోకి వెళ్ళవచ్చు. ఇక్కడ నీకు కావాల్సిన ప్రదేశాలన్నీ కూడా నువ్వు స్వేచ్ఛగా సంచరించవచ్చు అని చెప్తారు. సీతామాత అడవిలోకి లోలోనికి వెళ్ళగా మీనాక్షి తనని అనుసరిస్తుందండి. ఆమె దేనికోసమో వెతుకుతున్నట్లు అనిపిస్తుంది అడవిలో. అయినా మీనాక్షి నెమ్మదిగా "ఏ మాత మనం అరణ్యంలోకి వెళ్తే దారి తప్పిపోతాం కదా! వెనుకకు వెళ్ళిపోదాము" అని చెప్తుందండి. మనం ఎలా తప్పిపోతాం? అని నవ్వుతుంది సీతామాత. ఎందుకంటే మనం తిరిగి వెళ్ళేలోపు నేనేదో కనుక్కోవాలి అని చెప్తదండి. మరి సీతని అడుగుతది. దేనికోసం వెతుకుతున్నారు? నాకు దాని పేరు తెలీదు. అయితే నేను దాన్ని చూస్తే మాత్రం తెలుసుకోగలను అని అది నన్ను పిలుస్తున్నట్లు అనిపిస్తుంది అని సీతామాత చెప్తూ ఉంటదండి. మాత ఇదేమైనా ఆట అనుకుంటున్నారా అని మీనాక్షి అంటుంటే సీతామాత తన తల పట్టుకుని కానే కాదు. చాలా గంభీరమైన విషయం. దయచేసి ఓర్పు పట్టు మీనాక్షి అని చెప్తుంది. ఎందుకంటే నేను దాన్ని కనుక్కుంటానని నాకు తెలుసు. అది పిలవటం నాకు వినబడుతుంది. ఈమె దేనికోసమైతే వెతుకుతుందో అది పిలవడం ఈమెకి తెలుస్తుందంట. అది ఒక జంతువా అని అనుకుంటదండి. ఆమె మళ్ళీ తల పట్టుకుని నేను దేని గురించి మాట్లాడుతూ ఉందో నాకు అర్థం కాలేదు. ఎవరికి? మీనాక్షికి. ఆమె దేని గురించి మాట్లాడుతుంది. అయితే సీతలో చాలా సార్లు అలాగే జరుగుతుందంటండి. ప్రయత్నాలతో ఆమె పరిగెడుతూ ఉంటే మీనాక్షి అనుసరించేది. దారిలో వీళ్ళ కొన్ని పెద్ద పక్షులు, నీటి పక్షులు వంటివి కనిపిస్తే సీత వాటి ముందు కూలబడిందంట. కొన్ని నిమిషాల తర్వాత ఆమె చేతులు జోడించి వాటికి కృతజ్ఞతలు తెలిపిందంటండి. ఎందుకు? కూలబడి కూర్చొని ఏం చేసిందంటారు? తరువాత దగ్గరలో ఉన్న ఒక వాగు వద్దకు వెళ్లి కొన్ని దుంపల్ని తవ్వటం మొదలుపెట్టిందంట. అక్కడ నేను సీతాదేవి చెప్తుంది. నేనిక్కడ కనుగొన్నాను. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళవచ్చు అని. అంటే ఆ యొక్క పక్షులని అడుగుతుందండి. నేను వెతుకుతున్నాను. అది ఎక్కడుందో నాకు దొరకటం లేదు. మీరైనా చెప్తారా అని ఆ పక్షులతో మౌనంగా మాట్లాడుతుంది సీతామాత. అప్పుడు ఆ పక్షులు దారి చూపుతాయి. అందుకే ఆ పక్షులకి కృతజ్ఞతలు తెలియజేసిందండి. ఆమె వెనుకకి తిరిగి వస్తూ ఉండగా మీనాక్షి కూడా అనుసరిస్తుంది. ఆశ్రమాన్ని చేరుకోగానే ఆమె తిన్నగా ఋషి కుటీరానికి వెళ్ళి అక్కడ ఆయన మహారాజుకి ఏదో వివరిస్తూ ఉంటారండి. ఆవిడ దుంపల గుత్తిని ఆయనకు అందిస్తూ మీకోసం నేను ఇవి తెచ్చాను అని చెప్తుంది. ఎవరికి? ఋషి గారికి. ఆయన తన ముఖంలో సందిగ్ధత కనిపిస్తుండగా సీత కృతజ్ఞతలు అని చెప్తారండి. నువ్వు నా గురించి ఆలోచించటం నన్ను ఎంతో కదిల్చి వేసింది అని. ఇందుకి మహారాజు గారు దీర్ఘంగా నవ్వుతూ, "ఇదేంటి నువ్వు గురువుగారి కోసం ఏం తెచ్చావు?" అని జనక మహారాజు అడిగితే, "ఇది ఆయన పొట్ట కోసం తెచ్చాను. ఇది ఆయనకి సహాయం చేస్తుంది" అని చెప్తుందండి. ఋషి ముఖంలోని సందిగ్ధత నిర్ఘాంతతగా మారిందంట. ఎందుకంటే పొట్ట అంటూ ఋషి మహారాజు వైపు తిరిగి, "వేరెవరికీ ఈ సంగతి తెలియదే సీత. నీకీ సంగతి ఎలా తెలిసింది?" అని అడుగుతారండి. ఆమె బదులివ్వకపోగా ఈ దుంపల్ని ఉడికించి ఆ నీళ్లను తాగాలని ఆయన పొట్ట ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయని సీతామాత చెప్తుందండి. ఆశ్చర్యం! ఖచ్చితంగా నీ సలహా పాటిస్తాను అని విస్తుపోయే స్వరంతో ఆ యొక్క ఋషిగారు అంటారండి. మహారాజు ఇది నీకేమైనా తెలుసా అన్నట్లు మీనాక్షి వైపు చూస్తారు. నేను నెమ్మదిగా అవసరమైనదేదో ఆమెకు స్పష్టంగా తెలిసినట్లు ఉంది మహారాజా. అందుకే ఆ గాఢ అరణ్యంలో నేను ఆమెను అనుసరించాను. అప్పుడు ఆమె దుంపలు ఎక్కడ ఉండాయో అడగటం కోసం ఆగింది అని చెప్తారు. ఎవరిని అడిగింది?
అడిగిందా? ఎవరినడిగిందని రెట్టిస్తారండి. అప్పుడు మీనాక్షికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటుంది. తర్వాత నెమ్మదిగా సీత వైపుకు తిరిగి, "నీకా పక్షులు చెప్పాయి కదా సీత" అని అడుగుతుందండి. అప్పుడు ఆమె తల ఊపి, "అవును, నన్ను వాగు వైపుకు వెళ్ళమని చెప్పాయి" అని సీతామాత చెప్తుందండి. మహారాజు, ఆ ఋషి పరస్పరం మొహాలు చూసుకుంటారండి. ఎవ్వరూ మాట్లాడరు. సరే, ఈ దుంపలు ఎలా పనిచేస్తాయో చూద్దామని ఋషి నవ్వుతూ అంటారనమాట. 3 రోజుల పాటు ఋషి పత్ని ఆ మందు తయారు చేసి ఇస్తుంది. అప్పుడు ఆయన సీత దగ్గరకు వచ్చి తను ఇప్పుడు చాలా మెరుగయ్యానని చెప్తారు. చాలా కాలం తర్వాత ఆయన పొట్ట తేలికైపోతుంది. "నువ్వు నా భార్యకు ఏ దుంపలు ఎక్కడ దొరుకుతాయో చూపిస్తే దానితో నేను ఆ మందు తీసుకోవటం కొనసాగించవచ్చు" అని ఆ ఋషి పలుకుతారండి. వీళ్ళు రాజప్రసాదానికి తిరిగి వచ్చి మహారాజు ఈ కథంతా సునైనా మాతకు వెల్లడిస్తే, ఆ మాటలు బయటకు తెలిస్తే ప్రజలు, రాజ్యంలోని ప్రజలంతా ఆరోగ్యం కోసం మన రాజప్రసాదం ముందే బారులు తీరుతారు అని నవ్వుతుందనమాట. కానీ మరీ అది మంచిదేగా అంటారు మహారాజు. ఆమె ప్రజలకు సహాయం చెయ్యగలిగితే అంతకంటే మించింది ఏముంది అని మహారాజు పలుకుతూ ఉంటుంటే, సునైన మాత అడ్డు పలుకుతుంది. ఆమె ఇంకా చిన్న పిల్ల. సహాయం చేయటానికి ఇంకా చాలా కాలం ఉంది. ఆమెను తన బాల్యం గడపనివ్వండి అని చెప్తుందండి. అప్పుడు రాజుగారు, "నువ్వు చెప్పింది నిజమే. ఆమె మనం నిలువరించలేము. ఆమె చెయ్యాలనుకుంది చేస్తుంది. మనం ఆపగలిగే మార్గం ఏదీ లేదు" అని చెప్తారనమాట. మిగతాది రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి.